సామాజిక వర్గాల మధ్యన విభేదం ఉంది. ఈ విభేదాల ఆధారంగా రాజ్యాధికారం పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3-4 అంశాలు చాలా ప్రధానంగా ప్రస్తావించేటటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మనకు సంబంధించిన ఎలక్షన్ వార్ సెల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి సమన్వయ కమిటీ స్టేట్ లెవెల్లో ఒక వార్ కమిటీ ఒకటి ఉంటుంది, డిస్టిక్ లెవెల్ ఒకటి ఉంటుంది, అసెంబ్లీ వారికి ఒకటి వేస్తున్నాం, మండలాల్లో వండుకున్నటువంటి స్థాయికి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఎన్నికలు నామినేషన్ వేసే నాటికి ఒక ఘట్టం, స్క్రూటినీ నాటికి ఒక ఘట్టం, పూర్తయిన తర్వాత వెళ్ళేటువంటి ఒక ఘట్టం ఉంది. కాబట్టి పోలీస్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పెద్దగా సహకారం ఉండదనేటటువంటి విషయం కూడా అనుమానం కూడా మనకు వస్తుంది. కాబట్టి దిగిన తర్వాత గెలిపే లక్ష్యం. మనలో ఎన్ని రకాలైనటువంటి విద్వేషాలు విభేదాలు ఉన్నా అది నేటితో సమసిపోవాలి. అల్టిమేట్ గా యుద్ధంలో దిగాం కాబట్టి గెలిపే లక్ష్యం. దానికోసం ఎటువంటి త్యాగాలకైనా ఎటువంటి దేనికైనా సరే మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఈనాడు జనసేన పార్టీని చూసి కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. ఎక్కడ తగ్గాలో అనేటటువంటి మాట సినిమాలో చూశాను, కానీ ఒక వ్యక్తిని మీద వారు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని మార్చడం కోసం పూర్తిగా తమకు ఉన్నటువంటి తన యొక్క ఆలోచనలను కూడా పక్కన పెట్టి కలిసి పనిచేసి ఎదరికొచ్చిన జనసేన పార్టీ మనం శ్లాఘిస్తే వారి స్ఫూర్తితోటి మనం రాబోయేటటువంటి ఈ యొక్క రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుద్దాం. ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కనుక ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కారు వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలన సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు మురిగిపోకుండా వైఎస్ఆర్సీపీకి వేయడం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాలు పంచుకోవాలనేటటువంటి ఒక నినాదంతో మనందరూ కూడా ఎదురెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క వేదిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ఇప్పుడు మన ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తీసుకుంటా మరి ఎక్కువ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు జనసేన పిఏసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జనసేన తరపున వచ్చినటువంటి నాయకులు కందుల దుర్గేశం గారు, బీజేపీ డిసిప్లిన్ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు, బీజేపీ నాయకులు నాగభూషణం గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థులు, వారికి సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి. ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే పొత్తుల యొక్క ప్రాధాన్యత, మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా పేషిజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి,